ఫ్రెండ్స్ అని చెప్పింది. ఇట్లా అని చెప్పలేదు నాకు. లాస్ట్ మూమెంట్లో ఇట్లా అని ఆ రోజే చెప్పింది. ఆ రోజే వస్తా అని చెప్పింది. మళ్ళీ ఆ రోజే చేసుకున్నది. మీ అమ్మాయి లేదని ఫోన్ చేశాడు వాడు. పూర్తిగా మాల వేసుకొని ఇట్లా చేసుకున్నామని చెప్పిండ్రు. మరి తర్వాత మీ అమ్మాయి లేదని 8 గంటలకు ఫోన్ చేస్తే నేను నిద్రపోయినా, నేను లేపలేదు. మార్నింగ్ ఫోన్ చేసే వరకు వాడే ఫోన్ చేసి చెప్తున్నాడు, మళ్ళీ మీ అమ్మాయి లేదు, మేము వెతుకుతున్నాం, వెతికినాక మీకు తెచ్చిస్తాము, వెతికితే తెచ్చిచ్చినా కదా. అది ఏమన్నా ఇది నా తెచ్చి ఇవ్వడానికి ఎతుకుతానా అంటే నా కూతురు నాకు కావాలి, నువ్వు ఎట్లా తీసుకుపోయినా అట్లా నా కూతురుకు తీసుకురా అంటే, దొరికినప్పుడు తీసుకొస్తా అంటే దర్జాగా చెప్తున్నాడు వాడు. నాకు డౌట్ వచ్చి అప్పుడే శనివారం పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టేసింది అంతే. అంటే ఇప్పుడు చింటూతో పాటు ఇంకొక ఇద్దరు, ఒక లేడీ, ఇంకొకరు, వాళ్ళు పరిచయం మాకు పరిచయం లేదు. మాకు అస్సలకే తెలియదు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో తీసుకుపోయి పెట్టారో వాళ్ళకు కూడా తెలియదు నాకు. ఈ అమ్మాయికే తెలుసు, అంతా అమ్మాయికే తెలుసు, అన్నీ తెలుసు, నాకు ఏం తెలియదు. ఫ్రెండ్స్ అని చెప్పేవాళ్ళు ఈమె ఫ్రెండ్స్ అని చెప్పాలి. నేను ఫ్రెండ్స్ వాళ్ళతో ఉన్నదని నేను ఇట్లా అనుకున్నా. ఆల్రెడీ ఒక అబ్బాయి పోయిండు కాబట్టి నేను అమ్మాయి చూకున్నా. ఈ అమ్మాయి కూడా ఏదో ఒకటి, చిన్న పాప కదా, అర్థం కాక ఏమైనా చేసుకోగలదని భయంతో నేను ఏమీ అనలేకపోయినా. ఈ అబ్బాయి ఎట్లా ఇప్పుడు చంపేశాడో వానికి కూడా అట్లనే చెయ్యండి మీరు, అది నా కోరిక. అమ్మా అసలుకి ఎందుకు పాపని, అంటే మైనర్ అమ్మాయి, అసలు ఏం తెలియకుండా ఉన్నటువంటి స్టేజ్లో ఎందుకు ఆ అబ్బాయి అమ్మాయిని అత్యంత దారుణంగా ఎందుకు చంపుంటాడు అనుకుంటున్నారు? వాళ్ళకి ఏమైనా అనుమానం వచ్చిందని చంపేశాడో నాకు. నేను ఉంటా మియాపూర్లో, వాళ్ళు తీసుకుపోయింది ఉప్పు కూడాలా, నేను అక్కడ అసలు చూడలే. నేను ఏరియా నాకేం తెలియదు, అసలు తెలియదు. నేను పోయినా అని తీసుకుపోయిండని తెలుసు అంతే. చెప్పిన నేను ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి పోతున్నా అని చెప్పింది నాకు. వాడు వచ్చి తీసుకుపోయిందని చెప్పిండు. వాడు ఒక్కటే పోలేదు, వాడు వచ్చి బండి మీద ఎక్కించి తీసుకుపోయిండు. ఇంటికి వచ్చి తీసుకుపోయింది. నేను పనికి పోయినా, మా అమ్మాయి ఆఫీస్కి పోయింది, మా ఆయన స్కూల్ పిల్లలు తీసుకుపోయింది. ఎవరి ఇంట్లో లేము మేము. మధ్యాహ్నం ఫోన్ చేసి నా దగ్గర రా, మాట్లాడేసి పో అన్నా నేను. కానీ నేను మెట్రో దాటినామా నేను వెళ్ళిపోయినా అని చెప్పింది. వెళ్ళిపోయినట్లనే చేసిండు వాడు. వాడికి శిక్ష పడినట్లే చేయండి మీరు. ఇప్పుడు మీ అమ్మాయిని చంపినటువంటి ఇష్యూలో ఇంకొక అమ్మాయి కూడా ఉంది అని, అమ్మాయి పరిచయం ఉంది కదమ్మా, అమ్మాయి తెలివితేటి ఉంది, 3 నెలలు కట్టుతోందంట. అంటే మీ కూతురు నా దగ్గరే సేఫ్టీగా ఉందని చెప్పింది. మరి ఇట్లా అనుమానం పడుతుంది, నీకు తెలుసు కదా. నేను మాట్లాడిన అమ్మాయి, కళ్యాణి చూడమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్నావు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మీ అత్తమ్మ ఒప్పుకున్నారు, ఈ పిల్లకి ఏం తెలియదమ్మా, నువ్వు కూడా తెలియనట్లు చెప్పి పంపి ఇంటికి అని చెప్పిన పిల్లకి. లేదంటే నా ఇంట్లో మంచిగా క్షేమంగానే ఉందని చెప్పింది ఆమె గూడ మీద నేను భరోసా చేసిన. ఎందుకంటే అమ్మాయి కదా, ఈ పాప చిన్నది కదా, పెద్ద ఆమె కదా, కడుపుతోనే ఉంది, ఏమన్నా నువ్వు కూడా హెల్ప్ చేయమ్మా అని చెప్పిన. నేను ఇట్లా మోసపోయినా, నేను కూడా మోసపోయినా. పిల్ల దగ్గర ఉంది కదా, పిల్లనే కదా అనేసి నేను. మా అమ్మ కూడా మా అమ్మ ప్రతి ఒక్క ఫోన్ చేస్తే నీ అమ్మాయి ఎక్కడుంది తెలుసుకోమ్మా అని చెప్పింది నాకు. ఫోన్ చేసి అడిగేవాళ్ళు, అమ్మాయి దగ్గర ఉంది మమ్మీ, అమ్మాయి దగ్గర ఉంది, ఆమె ఎక్కడ పోలే, నాకు ఫోన్ చేస్తా ఉంది, అమ్మాయి దగ్గర ఉన్నాని నేను మోసపోయినా. కానీ అబ్బాయి ఇట్లా దారుణంగా చంపి ఇట్లా చేసుకొని చంపేసాను నాకు తెలియదమ్మా. నేను కళ్ళగులా కనలేను, నాకు తెలియదు. కళ్యాణం ఆడిపోని, దీపం మారిపోని అట్లా చెయ్యాలన్నా మోసం చేశాను. చేసుకుంటే వాడే చేసుకుంటే మంచిగా చేసుకుంటాడా, చేసుకొని ఆడ చంపేస్తా. ఆయన కూడా అట్లనే చంపేయండి. పెండ్లం దగ్గర ఆయన సంవత్సరం చేయద్దు అమ్మా, మీకు శన కాలు మొక్కి చెప్తాము, ఆయన భాడ కూడా అట్లనే చంపేయాలి. అమ్మా మీరు పోలీసులకి ఎప్పుడు కంప్లైంట్ చేశారు? కంప్లైంట్ చేసినాక ఎన్ని రోజులకి పోలీసులు ఈ పాప చనిపోయింది ఇవన్నీ కూడా? నేను కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ రోజే వాళ్ళు ఇది చేసుకున్నారు, కంప్లైంట్ తీసుకున్నారు. ఇంకా వెతుకుతానే ఉన్నారు వాళ్ళు, ఏమేం ఇది చేయలేరు వాళ్ళు. వాళ్ళ తరపున నుంచి బాడీ దొరికింది. వీళ్ళు దొరికిన రోజే వాళ్ళు తీసుకుపోయి మాకేం తెలియక మేము ఆడ పడేసినాము. మాకేం అర్థం కాక ఆ పిల్ల చాట్ ఏమో వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళే పోలీసు వాళ్ళకి ఏమేమి చెప్పిండ్రు అది కూడా నాకు చెప్పలేరు. అది కూడా నాకు ఇంప్రెషన్ ఏం కాలేదు, నాకేం తెలియదు. వాళ్ళే చెప్పిండ్రంట ఇట్లా ఇట్లా చేసిందంట అని వాళ్ళే పోలీసు వాళ్ళకే తెలుసు. పోలీసు వాళ్ళు కూడా చేసారు, ఇది మీడియాలో చెప్పిండ్రు కదా, అది నాకేం తెలియదు సార్. మంచిగా ఉంటుండే మాతోని,
నేను ఉన్నా కదా అమ్మ, అన్న పోతే నేను ఉన్నా కదా మీ తోడుకు, మీ ఉన్నా కదా అక్క, పెళ్ళి దర్జాగా చేద్దాం మనం. అన్న పోయిందని నువ్వేం బాధపడకమ్మా, నువ్వు టెన్షన్లో పడకమ్మా, ఎందుకంటే నాకు హెల్త్ బాగలేదు, ఇప్పుడు కూడా లేదు. నువ్వు టెన్షన్ పడకమ్మా, నువ్వు 3 పూటలు తిండి బాగా ఉండు, అక్క పెళ్ళి మంచిగా చేద్దాం అనే ధైర్యంగా ఆమె మీద నేను భరోసాతోని ధైర్యంగా ఉన్నా నేను. అలాంటి పిల్ల ఎట్లా చేసి పడేసిండ్రంటే వానికి కూడా అట్లనే శిక్ష పడేటట్లా చేయండి మీడియా వాళ్ళు మీరు. నా కోరిక ఇది. ధైర్యంగా ఆమె మీదనే, మా ఆయన మీద నమ్మకం అంత ధైర్యం లేదు, మా పెద్ద కూతురు మీద అంత ధైర్యం లేదు, కానీ దాని దగ్గర ధైర్యం ఉండే. 4 కొట్టి వచ్చినట్ల ధైర్యం ఉంటే ముగ్గురు కలిసి చేసిండ్రంటే దాన్ని ఏం చేయలేకపోయింది. అది ఏం చేయలేకపోయింది, ఏం చేసిండ్రు ఏమో అది నాకు తెలియదు. నేను ఎక్కడ నా వాళ్ళు అక్కడ. లాస్ట్ మాట్లాడింది 8 తారీఖు, అంతే చేసి మాట్లాడింది. వస్తా నేను నీకు కలవనికి వస్తా అని చెప్పింది నాకు. వాడు కూడా చెప్పిండు నాకు దగ్గర రికార్డింగ్, నేను ఎందుకంటే రికార్డింగ్ ఉండాలని నేను రికార్డింగ్ పెట్టుకున్నా. తీసుకొస్తా అంటే మీ అమ్మాయికి తీసుకొస్తా నీకు చూపిస్తా అన్నాడు. తీసుకురాడు, అనాథంగా ఫోన్ చేసిండు, మీ అమ్మాయి లేదు, పెళ్లి చేసుకుని ఎవరితో పోయిందని చెప్పిండు నాకు. అట్లా పోతుంది, నువ్వు చేసుకుని నీ బాధ్యత ఉంటుంది అదని. నేను చిన్న పిల్ల, అది నువ్వు పెద్దవాళ్ళు, నువ్వు పెద్దవాడురా, అది చిన్నది, నువ్వు అట్లా నీకు బాధ్యత లేదా, చేసుకున్నా అని చెప్పినావు. నేను వద్దన్నా, ఇడిచి పెడతా అన్నావు నువ్వే, తెచ్చి పెట్టన్నా నేను, అది కూడా వస్తా అన్నది. మరి తెచ్చి పెట్టవచ్చు కదా, నా పిల్ల, నా కూతురు, నాకేం బరువు అన్నకి. నేను 9 నెలల్లో కడుపులో పెట్టుకొని కన్నా, నా పిల్లనేక బరువా, ఏమైనా చేసుకొని ఏమైనా బతికుండని నేను అనుకున్నా. కానీ ఇలాంటివి చేస్తావని నేను అనుకోలేను, కళలో కూడా కలలేదు. ఎందుకంటే మా అబ్బాయి పోయిండు కాబట్టి, నేను ఫ్రెండ్స్తోని ఉన్నవన్నీ కాబట్టి నేను ఊకున్నా. ఆల్రెడీ వాళ్ళ అమ్మాయితోనే ఉండే, వాడు తీసుకుపోయి అమ్మాయి దగ్గరే పెట్టిండు. పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు వాడు ఏమేం చేసిండ్రు కథలు నాకు తెలియదు. అది ఏం చెప్తారమ్మా పోలీసులకి? ఇప్పుడు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు, అదే పోలీసు వాళ్ళకి ముగ్గురికి ఉరి శిక్ష వేయాలి. ముందు పిల్లలకి ఇలాంటి సిచ్యుయేషన్ కాకూడదు, వాళ్ళు ఎవరికి ఇలాంటి చెయ్యొద్దు, అలాంటి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి మీరు. అంటే చూస్తున్నాం కదా, ఒకవైపు కూతుర్ని పోగొట్టుకున్నటువంటి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే అటు కొడుకుని కోల్పోయాను, మరోవైపు మళ్ళీ కూతుర్ని కూడా కోల్పోయాను. ఏడాది కాకముందే ఎవరైతే ఇటు విఘ్నేష్ అలియాస్ చింటూ ఉన్నారో తనతో పాటు ఒక మహిళ, అదేవిధంగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ముగ్గురిని కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలి. ఎందుకంటే ఇంకొక తల్లి కడుపు కోత మిగిల్చొద్దు, ఇలాంటివి జరగొద్దు అంటే వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఇంకొక ఘటన జరగకుండా ఉంటుంది అని చెప్పేసి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, మియాపూర్. రైట్, చూస్తున్నాం కదా అసలు ఎంత దారుణమైన పరిస్థితి మియాపూర్లో చోటు చేసుకుంది. నిజంగా అసలు ఆ తల్లి మాటలు కానీ మనం ఒక్కసారి కనుక వింటే ఎంత బాధపడుతూ ఉండింది. నిజంగా ఇవాళ ఆడపిల్లలందరూ కూడా ఇదే విధంగా ఉన్నారని చెప్పలేం, కానీ కొంతమంది మాత్రం ఇలా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లు అని చెప్పి అసలు పరిచయాలు పెంచుకొని అవతల వాళ్ళపైన ఇష్టాన్ని కూడా పెంచుకుంటున్నారు. ముక్కు మొహం తెలియని వ్యక్తులు ఏదో మాయ మాటలు చెప్పేసరికి యువతలో ఉన్న పిల్లలు ఏంటంటే వెంటనే దానికి లోబడిపోయి వెంటనే వాళ్ళతో ప్రేమలో పడిపోయి ఎంత దూరాన్ని ఉన్న వాళ్ళని కలవడానికి అని చెప్పి ఇలాంటి పరిస్థితులు మనం గత కొన్ని సంవత్సరాల కింద కూడా మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ బయట పడుతూనే ఉన్నాయి. అసలు ఇంట్లో తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పిల్లలకి ఫోన్లు ఇవ్వడం, పిల్లలు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది పేరెంట్స్ కూడా పట్టించుకోకపోవడం కూడా ఇక్కడ మనం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్గా చూడొచ్చు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ యొక్క బిజీలోని, అంటే ఉద్యోగాల రీత్యా వాళ్ళు ఉన్న బిజీలోని వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఇటు సైడ్ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు, ఎవరితో పరిచయాలు పెంచుకుంటున్నారు, ఎవరితో ఏ విధంగా ఉంటున్నారు అన్న విషయాలు కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు అన్న విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లడు, అటు మగపిల్లడు కానీ ఆడపిల్లలు కానీ ఎవరిని కూడా నమ్మేటట్టు లేదు అసలు ఈరోజు మనం చూసుకుంటే. పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఈ ఐశ్వర్య ఇన్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం. అటు చింటూనే కాకుండా 3 నెలల గర్భవతి ఉన్న ఒక యువతి కూడా అందులో ఉంది, ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. మరి ఆడవాళ్ళు కూడా ఇదే విధంగా ఉంటే అసలు ఎవరు దీనికి చూస్తారు చెప్పండి? అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకని తలెత్తుతూ ఉన్నాయి? ఆ తల్లి వాళ్ళు చెప్తూ ఉంది, ఇంటికి వచ్చి మరి బండి మీద వచ్చి ఎక్కించుకొని తీసుకుపోయాడు అని అయితే చెప్తూ ఉంది. ముఖ్యంగా ఆ అమ్మాయి కూడా ఇక్కడ మైనర్ అయినప్పటికీ ఆ అమ్మాయి కూడా కొంచెం కూడా అసలు అవతల వాళ్ళు మన దగ్గర నుంచి